హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. ఈ వీడియోలో మనం camtasia లెసన్స్లో హౌ టు రిమూవ్ గ్రీన్ స్క్రీన్ అంటే ఇప్పుడు మనం కొన్ని మూవీస్లో కానీ షార్ట్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా మూవీస్ యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది మూవీస్ ఎలా షూట్ చేస్తారు అనేది. ఎందుకంటే ఆ బ్యాక్ సైడ్ గ్రీన్ స్క్రీన్ పెట్టేదాన్ని వాళ్ళు ఎక్కడెక్కడ లొకేషన్స్ అన్నీ కూడా మనకు తెలియని ప్లేసెస్ మనకి రియల్గా అక్కడ తీసారేమో అనే అనుభూతి కూడా మనకు కలుగుతుంది. ఏది రియల్ ఏది ఒరిజినల్ అనేది కూడా మనం కనిపెట్టలేం మేబీ ఆ గ్రాఫిక్స్ వల్ల. ఎందుకంటే వాళ్ళు అలా అవన్నీ కూడా ఎడిట్ చేస్తారు. దానికి మెయిన్ యూజ్ చేసేది గ్రీన్ స్క్రీన్. ఆ గ్రీన్ స్క్రీన్ అనేది మన ఈ camtasiaలో కూడా సపోజ్ మనం ఏదైనా వీడియో రికార్డింగ్ చేసాము, మేబీ ఆ బ్యాక్ సైడ్ ఇంకేదైనా మనం లొకేషన్ నీట్గా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసుకుంటే మనకి నీట్గా దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. అది ఎలా రిమూవ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. నేను ఆల్రెడీ ఒక గ్రీన్ స్క్రీన్ ఉన్న వీడియోని తీసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోకి ఆ గ్రీన్ స్క్రీన్ అనేది ఎలా రిమూవ్ చేద్దాం, అలానే బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఈ మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి విజువల్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకి చాలా ఆప్షన్స్ ప్రీసెట్సే ఉన్నాయి. ఇందులో క్లిప్ స్పీడ్ కానీ, ఫ్రేమ్ కానీ, రిమూవ్ కలరైజ్, కలర్ అడ్జస్ట్మెంట్, బోర్డర్, అలానే డ్రాప్ షాడో, వీడియోకి డ్రాప్ షాడో ఇవ్వటం కానీ, ఇమేజెస్ కానీ ఇవన్నీ కూడా. ఇందులో మెయిన్ రిమూవ్ ఏ కలర్ అనేది ఉపయోగించడం. దీన్ని మీరు డైరెక్ట్గా దీనికి డ్రాగ్ అండ్ డ్రాప్ ఇచ్చేసేయండి. అలా ఇచ్చినా చేయొచ్చు. చూడండి ఆటోమేటిక్గా కలర్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కలర్ అనేది ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఒక ప్రాసెస్. లేదు అంటే ఎందుకంటే ఒక్కోసారి చిన్నగా మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాపర్టీస్ని క్లోజ్ చేస్తున్నాము. ఒకసారి ఈ ఎఫెక్ట్ కూడా రిమూవ్ చేస్తున్నాం. ఆల్ ఎఫెక్ట్ అనేది రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది మనం సెలెక్ట్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని డైరెక్ట్గా మీరు అప్లై చేయండి. డైరెక్ట్గా అప్లై చేసి చూడండి రిమూవ్ పోయిందా ఆల్రెడీ, అంటే ఇక్కడ అయినా కూడా కనిపిస్తుంది. దానికి ఏం చేయాలి అంటే ఈ ప్రాపర్టీస్లో మీరు జస్ట్ ఇట్లా క్లిక్ చేసుకోగానే ప్రాపర్టీస్ వస్తాయి. మనకి టాలరెన్స్, సాఫ్ట్నెస్, డిఫైన్ ఎడ్జ్ ఇవన్నీ ఒకసారి మీరు చూడాలి. ఎందుకంటే ఆ కలర్ అనేది ఒకసారి మీరు తీసుకుంటే కలర్ పోతుంది. పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది కలర్ కూడా. ఒకసారి ఈ ఇమేజెస్ చుట్టూ మనకి ఆ గ్రీన్ అనేది ఇంకా కనిపిస్తూనే ఉంది. దాని టాలరెన్స్ కానీ చూడండి తగ్గుతుంది, మీకు తగ్గుతుందా? అలానే సాఫ్ట్నెస్ కానీ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. అలా టాలరెన్స్ పెంచే కొంది తగ్గింది. సాఫ్ట్నెస్, హ్యూ, డిఫైన్ ఎడ్జెస్ ఇవన్నీ కూడా టాలరెన్స్ కాడే మెయిన్ మనకి చాలా వేరియేషన్ ఉంది. సాఫ్ట్నెస్ కొంచెం పెంచుకోండి. అలానే హ్యూ అనేది ఈ వాల్యూస్ జస్ట్ మీరు అడ్జస్ట్ చేసుకోవటమే. ఇక్కడ మీరు ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. చూడండి చూడండి ఆటోమేటిక్గా మనకి ఆ స్క్రీన్ అనేది పోతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి అనేది మీకు దాని బ్యాక్గ్రౌండ్ ఏదైనా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు.
ఏ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా కూడా జస్ట్ ఊరికే నేను మరి అంత ప్రొఫెషనల్గా ఏం చేయట్లేదు, ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. ఈ వీడియో కొంచెం పైన పెడదాం. దీని అనేది చూడండి, ఇది ఒరిజినలా లేకపోతే ఎడిట్ చేసిందా అనేది మనకి అనేది అర్థం కాదు. ఎందుకంటే ఈ వీడియో లెంత్ అనేది లేదు, సో అందుకే ఇంకొక తీసుకుందాం. ఇక్కడే ఇంకొక బ్యాక్గ్రౌండ్ వీడియో ఒకటి తీసుకుందాం. అది తీసుకుందాం. డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. చూడండి, అట్లా మనకి ఈ వీడియోలో మీకు కొంచెం అంటే మీరు ఇంకొంచెం సాఫ్ట్ చేయాలి. ఈ టాలరెన్స్ కానీ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది మీరు విజువల్ ఎఫెక్ట్స్లో పోతే స్క్రీన్ అనేది లైట్గా ఇంకా కనిపిస్తుంది. ఆ టాలరెన్స్ అనేది కొంచెం పెంచుకుంటే చాలు, ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న అన్ని మేబీ డ్రాప్ షాడో ఒక్కో దాని గురించి చెప్పుకుందాం. మేబీ మీకు అర్థం కాకపోతే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మీ డౌట్ అనేది నాకు ఎక్స్ప్రెస్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇవన్నీ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్సే. ఇందులో మనం ఏమి ఎడిట్ చేయాల్సినవి కానీ ఏమనేది ఇందులో మీకు ఉండకపోవచ్చు. ఇంక ఇందులో ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ అన్నీ ఫినిష్ చేసాం. ఇందులో మెయిన్ ఏం లేదు, ఆడియో ఎఫెక్ట్స్ కానీ వాయిస్ నేరేషన్, ఈ క్యాప్షన్స్ ఇంటరాక్టివ్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకొక వీడియో చేస్తే ఆల్మోస్ట్ అలా అయిపోతుంది. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను దాని గురించి మీకు ఫుల్ క్లారిటీ అనేది ఇచ్చి ఇంకొక వీడియో పెట్టగలను. ఓకే, థ్యాంక్ యూ.